దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. నిన్నటి దినమందు కొన్ని పనులను బట్టి అలసటను బట్టి రూపాంతర కొండ మీదకి రాలేకపోయాను. కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ కొండ మీదకి వచ్చి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు చక్కని అవకాశం కల్పించాడు. ఇప్పటి వరకు ప్రభువుతో గడిపి ఈ సమయంలో మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు నాతో పాటు దేవునికి ప్రియమైనటువంటి కుమారుడు, మనందరి సహోదరుడు, మేడిపి ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి సహోదరుడు రమేష్ను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి సహోదరుడు కూడా మీకు వందనాలు తెలియపరుస్తున్నాడు. నా కోసం మీరు అనుదినం ప్రార్థన చేస్తున్నారు, చాలా వందనాలు. మరి సహోదరుడి కోసం కూడా ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. మరి అతని జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది సంపూర్ణంగా నెరవేరాలి అనే ఆశతో సహోదరుడు ప్రార్థన చేశాడు. కాబట్టి మీరు కూడా అతని యొక్క భవిష్యత్తు కోసము, అతని యొక్క వివాహం కోసము ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ ప్రార్థన మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవుని కార్యాలు మా పట్ల ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మీ కొరకు నేనును, నా కొరకు మీరు చేసిన ప్రార్థనలు బట్టి మన ఉభయుల మధ్య సమాధానము, సఖ్యత కలుగజేసిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మరొక చిన్న మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ మాట పంచుకోవడానికి ముందుగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆలోచన చేసి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే వరాలు కావాలా? ఈ ప్రశ్నకు కొంచెం ఆలోచన చేసి మీ కామెంటు తెలియపరిచిన తర్వాత మిగతా మాటలు వినండి. దేవుడు కావాలా, దేవుడిచ్చే వరాలు కావాలా అంటే కొంతమంది తెలివిగా మాట్లాడేది ఏంటంటే మాకు రెండు కావాలి అంటారు. తప్పకుండా రెండు ఇస్తాడండి. మనం ఏది కోరుకుంటామో అది దేవుని దృష్టికి మంచిది కనుక ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. అంతేకాదు మనకు వరాలు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ దేవుడి యొద్ద నుంచి వచ్చే వరాలు కోరుకుంటారు, కానీ దేవుడిని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. దేవుడిచ్చే వరాలు కావాలి కానీ దేవుడు మాకు ఇప్పుడే వద్దులే అంటారు. కొంతమంది అన్ని జనుల మధ్యలోకి మేము వెళ్ళాం. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారు పడేటువంటి పాట్లు, వాళ్ళకి ఎన్ని స్థలాలకు వెళ్ళినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎన్ని యాత్రలకు వెళ్ళినా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఎక్కడ కూడా వారికి విడుదల కలగక బహుగా బాధపడుతుంటే అటు వారి మధ్యలోనికి మేము వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కుటుంబంలో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వారిని మేము ప్రశ్నిస్తున్న మాట, అయ్యా ఆ ప్రభువుని మీరు విశ్వసించండి, ఆ ప్రభు యొద్దకు నడవండి అన్నప్పుడు, అయ్యా మేము అక్కడికి రావటానికి ఇంకా కొద్ది సమయం ఉంది అంటున్నారు. అంటే దీన్ని కొంతమంది అన్ని జనులు లేకుంటే అపార్థం చేసుకునే వాళ్ళు మత మార్పిడి అనుకోవచ్చు. అది మత మార్పిడి కాదండి. బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే సువార్త ప్రకటించండి, రోగులైన వారిని పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేయండి, బాధించబడుచున్న వారిని ఓదార్చి వారిని ధైర్యపరచండి, వారిని బుద్ధి మార్గములో, సన్మార్గములో, మేలు కలుగుజేయు మార్గములో నడిపించండి, తద్వారా వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. వారి బాధలు, వారి కష్టాలు చూసి వారికి సహాయం చేయాలి. మేము ధన సహాయం చేయలేకపోవచ్చు, వెండి బంగారం మేము సహాయం చేయలేకపోవచ్చు, కానీ మా దేవుని పేరిట వారికి ప్రార్థన చేసి వారి కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేయడానికి దేవుడు చక్కని అవకాశం కల్పించాడు. సో ఇలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి.
కొంతమంది ప్రార్థనకు వచ్చే వాళ్ళలో కూడా ప్రభువుని విశ్వసించి రక్షణ పొందినాక కూడా వాళ్ళ మైండ్ అంతా కూడా, వారి ఆలోచన విధానం అంతా కూడా వారి ఆరోగ్యం కోసము, వారి కుటుంబాల కోసము, వారి పిల్లల చదువుల కోసము, ఉద్యోగాల కోసము, ఇలా ఎప్పుడన్నా ఏదైనా అడిగినా మీ సమస్య ఏంటి, మీ ప్రార్థన అవసరత ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న అవసరతలు చెప్తారు. కానీ అయ్యా నాకు దేవుడు కావాలి, దేవుని చూడాలి, దేవుని స్వరం నేను వినాలి, దేవుని ఆత్మను నేను పొందాలి, దేవుడు నా పట్ల కలిగి ఉన్న సంకల్పానికి నేను సంపూర్ణంగా లోబడాలి, ఆయన నా పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, నన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడు, ఏ మార్గంలో ఉంచాలనుకున్నాడు, ఏ రీతిగా నడిపించాలనుకున్నాడు, ఆయన చిత్తానికి సంపూర్ణంగా నేను లోబడి నడవాలి అనేటువంటి కోరుకునే వాళ్ళు చాలా అరుదండి. ఎందుకంటే దేవుడు ఎవరి యొద్ద ఉంటాడో, దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందో వారు వెళ్ళిన ప్రతి స్థలములో విజయం ఉంటుంది. వారి జీవితము ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యముగా చరిత్రకెక్కుతుంది. అయితే అలాంటి దేవుణ్ణి పొందుకోవాలి అంటే సామాన్యం కాదండి. పరిశుద్ధ గ్రంథములు ఆది కాండము కాడ నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క భక్తుడు దేవుణ్ణి పొందుకున్న, దేవుని కలిగి ఉన్న, దేవుడు తోడుగా ఉన్న ప్రతి భక్తుడు కూడా పూర్తిగా తనను తాను దేవుని చేతికి అప్పగించుకొని, ఆయన ఒక శిలను శిల్పముగా చెక్కినట్లుగా ఆయన తనకిష్టమైన రూపంలో మలుచుకోవడానికి జీవితంలో అనుగ్రహించే శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు కావచ్చు, ఆయన ఎలాంటి పరిస్థితులు వారి జీవితంలో అనుమతించినా వాటన్నిటినీ కూడా సహించి, మాకు ఏమి ఉన్నా లేకపోయినా ప్రభువు ఉంటే చాలు అనేటువంటి ఒక నిరీక్షణతో వాళ్ళు బ్రతికారు గనక వారు దేవుడిని చూడగలిగారు, దేవుడి కార్యాలు చూడగలిగారు, దేవుడి వారితో నడిచాడు, వారికి గొప్ప విజయాలు దేవుడు అందించాడు. కానీ నేటి సమాజంలో దేవుని కోసం నిలబడేవాళ్ళు, దేవుని మార్గంలో నడిచేవాళ్ళు, దేవునిని పొందుకునే వాళ్ళు లేరని చెప్పట్లేదు, కానీ తక్కువైపోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే వరాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప దేవుడి మీద దృష్టి పెట్టట్లేదు. దేవుడు చేసే కార్యాలను కోరుకుంటున్నారు తప్ప దేవుణ్ణి కోరుకోవట్లేదు. పరిశుద్ధ గ్రంథములో జక్కయ్య యేసు ప్రభువును చూడాలనే కోరికతో వెళ్ళాడు. కానీ అప్పటికే కొన్ని వేల మంది యేసు ప్రభు చుట్టుముట్టి ఉన్నారు. వారందరూ యేసు ప్రభువును చూడాలని వెళ్ళిన వాళ్ళు కాదు, యేసు ప్రభు వాళ్ళ జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తే పొందుకోవాలని వెళ్ళిన వాళ్ళు. అయితే అంతమంది జనసమూహములో ఈ జక్కయ్య మేడి చెట్టుకి ఎక్కి యేసుక్రీస్తును చూడాలన్న ఆశతో ఉన్నప్పుడు ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్న జనసమూహాన్ని విడిచి ఆ చెట్టు పైన కూర్చున్న జక్కయ్యని చూచి, జక్కయ్య నీవు త్వరగా దిగిరము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఎప్పుడైతే దేవుడు జక్కయ్య ఇంటికి వచ్చాడో జక్కయ్య యొక్క ఇంటిలో జక్కయ్యకు రక్షణ మార్గము కలిగింది, జక్కయ్యకు సంతోషము కలిగింది, సమాధానము కలిగింది, సమృద్ధి కలిగింది. జక్కయ్య పేరు చరిత్రలోకి ఎక్కింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు, యేసు ప్రభు దగ్గర నుంచి ఏదైనా అద్భుతం, ఏదైనా ఒక కార్యం జరిగితే చూడాలి, పొందుకోవాలని ఆశతో ఉండేవాళ్ళు అధికంగా ఉంటారు. కానీ యేసు ప్రభువే నాకు కావాలి అనేవాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరే నిజమైన భక్తులు, ఆ కొందరే శాశ్వతమైన నిత్యజీవం పొందుకుంటారు అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే వరాలు కావాలా? మీరన్నట్టు రెండూ కావాలంటే దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి సిద్ధమేనా? దేవుని కొరకు యోబులాగా ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవటానికి, దానియేలులాగా ఎన్ని ఆటంకాలు వచ్చిన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకుండా ఉండటానికి, జక్కయ్య వల్లే యేసు ప్రభువే నాకు కావాలని అత్యాశక్తితో కలిగి ఉండే మనసు కలిగి ఉండటానికి మీరు సిద్ధమేనా? అలాంటి సిద్ధ మనసు మీకు ఉంటే దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే ఆటోమేటిక్గా దేవుని వరాలు కూడా మీతోనే ఉంటాయి. దాన్ని ప్రత్యేకంగా కోరుకోవాల్సిన పనే ఉంది. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాడో దేవుడి వరాలు కూడా మన జీవితంలో, మన కుటుంబంలో ఉంటాయి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలతో మాట్లాడటానికి చక్కని అవకాశం కల్పించినందుకు నేను స్తుతిస్తున్నాను. దేవుడు కావాలా, దేవుడిచ్చే వరాలు కావాలా అన్నప్పుడు మేము మనుషులము గనక, బలహీనులము గనక వరాలనే ఆశిస్తాము, అద్భుతాలనే ఆశిస్తాము, సూచక్రియలను, మహత్కార్యాలను, ఏదైనా ఒక కార్యం జరిగితే బాగుండని కోరుకుంటాము. కానీ నిన్ను అయ్యాదుగునా మా జీవితంలో చేర్చుకోవటము అనేది చాలా కష్టంగా భావిస్తాం తండ్రి. కానీ నిన్ను మా హృదయంలో చేర్చుకొని, నిన్ను కోరుకొని, నీ మీదనే మా దృష్టి నిలిపితే నీతో పాటు నీవిచ్చే వరాలన్నీ మాకు వస్తాయని
ఈరోజు సూటిగా తేటగా మాకు తెలియపరిచావు గనక అలానాటి భక్తులు ఎలా తమ జీవితాలను నీ కొరకు సమర్పించుకున్నారు అట్టి సమర్పణ కలిగిన జీవితాలు మాకందరికీ దయచేయమని మా అందరినీ మేలులతో తృప్తిపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. వందనాలు.